రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఉంటే ఇవన్నీ అర్థం చేసుకున్నారు చూడండి. ఇది భారతీయత. ఈ వస్తువు గ్రామంలో తయారైన ఖాదీ నేత అన్న తయారు చేసిన వస్తువు. ఇది వావిలాల మెట్టపల్లిలో తయారైంది. ప్రతి సంవత్సరం మట్టి విగ్రహంతో పాటు స్వామివారికి ధోతి కండువా ఇస్తున్నాం మేము. అలా ఒక తక్కువగా 3000 ధోతులు కండవాలు కొంటాం. ఇవన్నీ చూసి వీళ్ళు ఇవి కుట్టించుకుంటున్నారు. ఇది ఎందుకు కుట్టించుకోవాలంటే ఈ వస్తువులు వాడటం వల్ల కరెంటు ఉత్పత్తి, కరెంటును వాడకుండా వస్తువు తయారు చేసిన వస్తువు ఖాదీ వస్తువు. దారాన్ని చేత్తో తీసి అల్లిన వస్తువు ఇది. మీరు మీ ఇళ్లల్లో ఏ శుభకార్యాల్లో అయినా పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళకి ఇలాంటి పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి ఇలాంటి వస్తువులు మీరు కొనటం అనేది ఆనవాయితీగా పెట్టుకోవాలి. ప్రతిదీ కరెంటు మీద డిపెండ్ అయ్యాం మనం. అలా కాకుండా ఇలాంటి వస్తువులు వాడాలి. వస్తు వ్యామోహాలు తగ్గించుకోవాలి. ఇది వాడటం అనేది ఒక పవిత్రతనిస్తుంది. వాడు ఒక పూట భోజనం చేస్తాడు నేతన్న. ఈ భూమి మీద చచ్చిపోయిన వాళ్ళు రైతుల తర్వాత రెండో వర్గం నేత కార్మికులే. ఖాదీకి చేనేతకి డిఫరెన్స్ కూడా ఉంది. చేనేత అనేది పర్వాలేదు రెండో రకం. దారాన్ని పవర్లూమ్లో తయారు చేసి మగ్గంతో అల్లుతారు. సగం పవర్లూము, సగం హ్యాండ్మేడ్. ఖాదీది ఏంటంటే దారం తీయటం చేత్తోనే, అల్లటం చేత్తోనే. ఎక్కడ ఇసుమంతైనా కరెంట్ లేకుండా తయారైన వస్తువు, యంత్రం లేకుండా తయారైన వస్తువు. ఇవి మనం వాడాలి. మనం జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకుంటే ఇవన్నీ విదేశీ వస్తువులు. వాడు చలి కోసం వాడు తయారు చేసుకున్నాడు, వాడు తట్టుకోలేక జీన్స్ ప్యాంట్లు. మన దేశం ఉష్ణమండలం, మనకి అసలు అవసరం లేదు అది. పిల్లలు పుట్టకపోవటానికి గల కారణం ఐటీలో ఉన్న వాళ్ళకి ఆ జీన్స్ ప్యాంట్లు వేసుకోవటం వల్ల ఒక ప్రధానమైన కారణం. కానీ ఈ మాట ఎవరు చెప్పరు. భగవంతుడు టెస్టికల్స్ అనేది బయట పెట్టాడు. మరి టెస్టికల్స్తో ఏం పని లేదు కదా, లోపల పెట్టచ్చు కదా. శరీరం ఉష్ణానికి, వేడికిను దానికి సపరేట్ పెట్టాడు. గాలి వెలుతురు వెళ్తాకి టెస్టికల్స్ బయట పెట్టాడు. మనం ఆ విదేశీ బట్టలు వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాం. ఊర్లో కుస్తీ పోటీలు జరిగే పూర్వం వస్తాదులు ఉండేవాళ్ళు, వాళ్ళు లంగోట కట్టుకునేవాళ్ళు. ఆ ఆట అయిపోగానే తీసేస్తారు. వీడు ఉదయం వేసిన జీన్స్ ప్యాంటు 2-3 రోజుల వరకు తీయడు. పిల్లలు లేకపోవటానికి కారణం ఈ బట్టలు కూడా ఒక కారణం. అండర్వేర్స్ కూడా స్కిన్ టైట్ వేయకూడదు. ఈ విషయాలు మరి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పట్లా. స్వాములు చెప్తారా? చెప్పరు. యూనివర్సిటీలో చెప్తారా? యూనివర్సిటీలో కోర్సులు లేవు. ఊర్లో పెద్దలు, ఇంట్లో పెద్దలు ఎవరు మాట్లాడరు. మరి ఎక్కడుంటాయి ఈ కోర్సులు? మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటా మంచి పిల్లల్ని కలగటానికి సంబంధించిన ఆహారాన్ని మనం అందుబాటులో తీయాలి. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.